హాయ్ అండి. ఈరోజు నేను బర్బట్టి ఆలు కర్రీ చేస్తున్నా. రోజు మనం నార్మల్గా కర్రీస్ చేసుకుంటామండి, కానీ ఈరోజు స్పెషల్గా ఈ కర్రీని కొబ్బరి కూరతో చేస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో బర్బట్టి తీసుకున్నాను, ఒక ఆలు తీసుకున్నానండి, ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక హాఫ్ బౌల్ కొబ్బరి తురుము తీసుకున్నానండి, తర్వాత ఒక టమాటోని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు రెడ్ కలర్లో ఎందుకు తీసుకున్నానంటే గ్రీన్ బర్బట్టి కర్రీలో మిక్స్ అయిపోతాయి కదా, తినేటప్పుడు వేరు చేయడానికి ఈజీగా ఉంటుందని వీటిని తీసుకున్నాను. ఇవ్వండి, నేను ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేస్తున్నాను. పచ్చిమిర్చిని కూడా వేస్తున్నా. పచ్చిమిర్చి బాగా వేగిపోయిందండి. నేను బర్బట్టి వేసుకుంటున్నా. కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ఆలూస్ కూడా వేస్తున్నా. ఇలా లైట్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నా. 2 స్పూన్స్ వేసానండి. పసుపు కూడా వేసుకుంటున్నా, 1 స్పూను. బాగా మిక్స్ చేస్తానండి. ఇంట్లో కొద్ది వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటానండి. వాటర్ వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసి బాగా వేట్ చేస్తాను. ఇలా మూత పెట్టుకుంటానండి. ఇలా అయిపోయింది. మిక్స్ చేస్తానండి. ఇలాగా కొబ్బరి తురుముని వేసుకుంటాను. బాగా మిక్స్ చేసుకుంటాను. దీంట్లో కొద్ది జీరా పొడి వేసుకుంటానండి, జీలకర్ర గుండ. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని, ఇవ్వండి, గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నా. కంప్లీట్ అండి మన బర్బట్టి స్పెషల్ కర్రీ. దీన్ని మీ బౌల్లో తీసుకొని చూపిస్తాను. కంప్లీట్ చూసారు కదా, ఇలా చేసుకుంటానండి. చాలా బాగుంటుంది.